ప్రభుత్వాలు మారినా చట్టాలు తెచ్చినా జీవోలు ఇచ్చినా కూడా 22A భూములకు సంబంధించినటువంటి రైతాంగం కుదేలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. 22A భూములకు సంబంధించి మరి ప్రభుత్వము ఏమైతే చెబుతూ ఉంటుందో కానీ ఆ రైతాంగానికి న్యాయం జరగలేదనేటువంటిది కూడా స్పష్టంగా కనపడుతుందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం కడప జిల్లాలో 22A భూములకు సంబంధించి వందలాది ఎకరాలు 22Aలో కూడా ఉన్నట్లు కూడా అధికారులు యంత్రాంగం గుర్తించడం జరిగింది. అయితే 22A భూములకు సంబంధించినటువంటి కొంతమంది రైతులు మనతో ఉన్నారు. ఈ 22A భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ భూములకు సంబంధించినటువంటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే మరి ఏ విధంగా సమస్యకు పరిష్కారం చూపెడుతున్నారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాన్ని వారిని అడిగే తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు కొంతమంది రైతులు వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, మీది ఏ మండలము, మరి 22Aలో ఎన్ని ఎకరాలు భూమి ఉంది? 22Aలో వచ్చేసి మాది గోపార్ మండలము, సండ్రపల్లె విలేజ్. దాంట్లో వచ్చేసి మాది 8 ఎకరాల పొలం ఉంది. దాన్ని 2099లో కొన్నాను నేను. కొన్నప్పటి నుంచి అది సుక్కల భూమి కింద పెట్టేసినారు. అది ఇంతవరకు తిరుగుతూనే ఉన్నాను కానీ నేల నుంచి దానికి రెస్పాన్స్ చేస్తాము అంటానే ఉన్నారు కానీ జీవో రావాలా, అది రావాలా, ఇది రావాలని మొన్న కూడా పోయినాను ఎంఆర్ఓ గారి కాడికి. పోతే ఈఆర్ఓ మాత్రం బాగా రెస్పాన్స్ అయినారు. ఆమె మాత్రం బాగానే అన్నీ తొడకపోయి చూపించి చేసింది. ఇంతవరకు రీసర్వే అన్నారు. రీసర్వే కానీ ఏ సర్వే మాకు చేయలేదు. అది ఒకటేసారి ఆన్లైన్లోకి ఇచ్చినాక మళ్ళీ చేస్తామంటా అన్నారు. ఇంతవరకు ఆన్లైన్ చేయలేదు, సర్వే చేయలేదు. అంటే ప్రధానంగా ఈ 22A భూములకు సంబంధించి అంటే రెవెన్యూ అధికారులు లోపం అంటారా, లేకపోతే ప్రభుత్వం అయితే ఒక పక్క జీవోలు ఇచ్చింది, వాటిని క్లియర్ చేయమని చెబుతుంది, కానీ రెవెన్యూ యంత్రాంగము దీనిపైన ఒక త్వరగతిని ఎందుకు సమస్య పరిష్కరించలేదు అనుకుంటున్నారు? అది రెవెన్యూ సమస్యే కానీ రెవెన్యూ వాళ్ళదే కానీ ప్రభుత్వం ఏమో జీవో అంటాడారు, అవి అంటాడారు, అదేమని పద్ధతిగానే వస్తున్నాయి కానీ ఇక్కడ చేసేవాళ్ళు మాత్రం ఎవరు దాన్ని ముందుకు వచ్చి చేయడం లేదు. అది మెయిన్. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు కార్యాలయ చుట్టూ, రెవెన్యూ కార్యాలయ చుట్టూ తిరగడం జరిగింది? 100 తూర్లో తిరిగినాం. మామూలుగా 100 తూర్లు తిరిగినా చెందుతామంటారు. జీవో రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు సర్దుకుంటా అన్నారు. కలెక్టర్కి కూడా దృష్టికి కూడా తీసుకుపోయినాము. పోస్టల్ ద్వారా కూడా పంపించినాము, రిజిస్టర్ పోస్టులు. ఎన్ని చేసినా కానీ చేస్తామంటాడారే కానీ ఇంతవరకు చేసింది లేదు. నేను తిరిగి నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. తిరిగి నేను ఇంకా అట్లా ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఏదో చేస్తామన్నారు, ఆశ కలిగింది. ఆ ఆశ నిరాశ అవుతుందో మరి మామూలుగా ఏమవుతుందో తెలియదు. అది దేవుని మీద భారం వేసి ఉన్నాం. మరొక రైతు కూడా ఉన్నారు. ఇది కడప జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, మీ పేరు ఏం పేరు, మీకు ఏ మండలంలో ఎన్ని ఎకరాలు 22Aలో ఉంది? సార్ నా పేరు కుమారస్వామి రెడ్డి. పెళ్లివరి మండలంలో ఉంది మాకు, గొంతిపల్లిలో దాదాపు 23 ఎకరాలు ఉంది. చుక్కల భూముల కింద పెట్టున్నారు 22A కింద. ఇవి చాలా రోజుల నుంచి మేము అడుగుతున్నాం. యాక్చువల్గా 1927లో అవి కొన్న భూములు రిజిస్టర్ అయినాయి. వేంపల్లె సబ్ రిజిస్ట్రార్లో రిజిస్టర్ కూడా చేసుకున్నారు. కొన్న భూములు, కాకపోతే వాటిని చుక్కల భూముల కింద పెట్టి దాన్ని కొనుక్కునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు అన్నట్లు చేసి పెట్టారు. తర్వాత వాటిని తొలగిస్తామని చెప్పారు. తర్వాత ఇటీవల పోయిన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాటి చుక్కల భూములు తొలగిస్తున్నాం అని ఒక బహిరంగంగా ఒక సభలో మీటింగ్ పెట్టి ఆర్డీఓ గారు ఒక సర్టిఫికెట్ మాదిరి ఇచ్చారు, మీకు చుక్కల భూములు తొలగించామని. ఆ తర్వాత ఇంకా మాకు పాస్బుక్ వస్తుందని చూస్తుంటే పాస్బుక్ రాలేదు. ఏమని మళ్ళీ పోయి అడిగితే ఈ లోపల ప్రభుత్వం మారింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడిగితే పాస్బుక్లు ఇస్తామని చెప్పారు. తీరా పోయి అడిగితే లేదు, వాటిని అన్నింటినీ ఆపి పెట్టేశాము, కాబట్టి వాటికి మళ్ళీ జీవో వస్తే అప్పుడు చేస్తామన్నారు. ఇంతవరకు జీవో రాలేదు అనుకుంటుంటే పోయిన నెలలో ఒక జీవో వచ్చింది అని మొన్న మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. అయితే తర్వాత ఏమైనా అతిగతి కదిలింది అని అడిగితే, ఆఫీస్లో పోయి అడిగితే మాకేం ఇంకా రాలేదు అని చెప్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదంటారు. దానికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఆ చుక్కల భూములను తొలగించుదామని ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత, ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానికి తొలగించకుండా అట్లా ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళే చూసేసి చేసేయచ్చు వాటిని, చుక్కల భూములు తొలగించడం. అందులో ఉన్న రికార్డెడ్స్ మేము మళ్ళీ సబ్మిట్ కూడా చేశాను అక్కడికి. ఎందుకంటే ఆల్రెడీ 1927లో ఉన్న డాక్యుమెంటు అవన్నీ RH రికార్డ్స్ అన్నీ ఇచ్చాను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చిన తర్వాత అవన్నీ పరిశీలించి వెంటనే అట్లయినా తీసేయచ్చు. అట్లా చేయరు.
అట్లా కాకుండా చాలామంది అట్లా లేని దానివల్ల 22 కింద ఉంచిన దానివల్ల చాలామంది రైతులు వాళ్ళకి అవసరాలకు అమ్ముకోలేక దానివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. ఆ మండలంలోనే ఉన్నారు చాలామంది. ఇటువంటి సమస్య మొత్తం కడప జిల్లా మొత్తంలో ఉంది. ఇది ఒక చుక్కల భూములు పెట్టిండేది బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. అప్పుడు చాలా పన్నులు వేస్తున్నారు ప్రజల మీద. అందువల్ల ఏం చేసేవాళ్ళంటే రైతులు వాళ్ళు డిక్లేర్ చేసేవాళ్ళు కాదు మాది అని. దాంతో వాళ్ళు పలానా రైతు ఉన్నారని సూచాయిగా తెలిసి ఉంటుంది సర్వేయర్కు. కాకపోతే ఆయన ఏం చేశారంటే 3 దఫాలు వచ్చినప్పుడు ఒక్కొక్క దఫాకు ఒక చుక్క పెట్టుకుంటూ పోయినాడు. అట్లా 3 దఫాలు చుక్కలు పెట్టారు. అవి అట్లాగే ఆర్ఎస్ఆర్లో రాసి పెట్టున్నారు. సార్, ప్రధానంగా 22A అంటే ఒకవేళ ఒక్కబోటు ఆస్తి కానీ, లేకపోతే ప్రభుత్వ ల్యాండ్ కానీ, లేకపోతే ఇతర ఆ ప్రాపర్టీకి అయితే మామూలుగా 22A అంటారు. కానీ ఏదైతే ఒరిజినల్గా జెన్యూన్గా పట్టా ఉన్నటువంటి వాటిని కూడా 22Aలో పెట్టడం, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది చాలా అన్యాయమైన పూరితమైంది. ఎందుకనంటే ఇప్పుడు ఎండోమెంట్ భూములు ఉన్నాయి, అవి సరే ప్రభుత్వ దేవాలయం భూములు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. అట్లాగే కొన్ని డీకేటీ భూములు కూడా పెట్టేవాళ్ళు, అది బాగానే ఉంది. ఈ ఇనాం భూములు పెట్టున్నారు. ఇనాం భూములు అనవసరమైంది, అది చాలామంది సాగు చేసుకుంటారు. ఇటీవల ఒక ఉత్తర్వు ఇచ్చినారు. పోనీ అవైనా ఇనాం భూములు కూడా చేసినామని చంద్రబాబు ప్రభుత్వం మొన్ననే చెప్పింది. అయితే వాటిని తీసేశారంటే ఇంకా ఇంతవరకు తొలగించలేదు. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు ప్రభుత్వమే వాటిని బేషరతుగా తీసేస్తే ఉపయోగం ఉంటుంది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుక్కోవడం, జిరాక్స్ కాపీలు చేసుకోవడం, జిరాక్స్ కాపీలకే సుమారుగా వెళ్ళిపోతుంది వేలల్లో ఖర్చు. అట్లా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలి, లేదంటే పీజీఆర్ఎస్లో ఇవ్వడం. మరి మామూలుగా అయితే ప్రభుత్వం అయితే మరి జీవోలు ఇచ్చాము, త్వరగతిన సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? నేను పీజీఆర్ఎస్లో వెళ్ళి దాని మీద లెటర్ ఇచ్చినప్పుడు అక్కడ అడిగేవాడిని, సార్ ఏమైనా వచ్చిందంటే ఏం రాలేదండి, సర్కులర్ రాలేదు, జీవో రాలేదు, ఏం రాలేదంటారు. కలెక్టర్ గారిని అడిగాను, దానికి ఏం లేదు స్పందన, అది ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్తారు. ఇంతవరకు కలెక్టర్ గారు మొన్న ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్లకే మినిస్టర్ చెప్పినానని చెప్తున్నాడు. కానీ మన కలెక్టర్ దాని మీద ఇంకా ఏం చర్యలు తీసుకోలేదు. కొన్ని పేపర్లో వస్తున్నది ఏంటంటే పలానా కలెక్టర్ వెంటనే చేశారు, తూర్పుగోదావరిలో ఇన్ని ఎకరాలు తీసేశారు అని చెప్తున్నారు, పేపర్లో ఏమో వస్తుంది. కానీ మన జిల్లాలో చూస్తే ఏమీ స్పందనే లేకుండా ఉంది. ఎందుకని అట్లా ఉన్నారో పరిస్థితి అర్థం కావట్లేదు. దాంట్లో మామూలుగా వీళ్ళు చెప్పడం ఏమంటే ఏబి వెంకటేశ్వరరావు గారు, తర్వాత నల్లమోజు చక్రవర్తి వాళ్ళంతా రోల్ బ్యాక్ చేయమని అడుగుతున్నారు డైరెక్ట్గా. దీన్ని సరైనది కాదు, అసలు 22A నుంచి తొలగించండి అని అడుగుతున్నారు వాళ్ళు డైరెక్ట్గా. ఇది అవినీతికరంగా మారిపోతుంది కాబట్టి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఇక్కడ అవినీతికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా లేకుండా ప్రభుత్వమే దాన్ని ఏం చేయాలంటే వాటిని తీసేయాలి. అప్పుడు రైతులకు ఎంతో మేలవుతుంది. సరే, కొన్ని సంవత్సరాల నుంచి ఏదో కొంత డబ్బులు ఎత్తిపెట్టుకొని రైతాంగం కొనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా దాదాపు 27 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక భూమి కొన్నా కూడా దీనికి ప్రయోజనం లేకపోవడం బట్టి ప్రధానంగా ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? అసలు అది మన భూమి మన చేతుల్లో ఉండి దాన్ని సాగు చేసుకుంటుండి వారసత్వంగా తీసుకుంటున్నప్పటికీ కూడా నీకు హక్కు లేదు అంటే ఎంత దారుణమైంది. ఇది వంశపారపరంగా అనుభవిస్తూ వస్తున్నాం. పాస్బుక్ ఇచ్చున్నారు, అనుభవిస్తున్నారు, అనేక సౌకర్యాలన్నీ ఇచ్చారు, లోన్లు ఇస్తున్నారు ఇంతవరకు. కానీ ఉన్నటువంటి 22లో ఉంది మీకు ఇవ్వలేదు అంటే ఎంత దుర్మార్గం. అదేంది ఒక రోజులో అది ఉన్నది, అందులోనే కొన్న భూమి, అది కొన్న భూమిని కూడా ఇలా పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే అట్లా జునైన్గా ఉన్న వాటిని వెంటనే తక్షణము వాటిని తొలగించి రైతులకు ఉపశమనం కలిగించాలి. రైతులు వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని అట్లా చేసే పని లేకుండా ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులకు. లేకుంటే రైతుల మీద చాలా విపరీతమైన భారం పడుతుంది. ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, లేదా వాళ్ళు ఇంకా బయట ఇంకా మనకు తెలిసిన డిపార్ట్మెంట్ ఎట్లున్నాయో మనకు తెలుసు, వాళ్ళకు వాళ్ళకి అంతో ఇంతో ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి ఉంటుంది. అట్లాంటివి లేకుండా, దానికి ఆస్కారం లేకుండా అవినీతికి ప్రభుత్వమే దాన్ని చర్యలు తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని మేము కోరుతున్నాం. ఇది ఏదైతే 22A కింద ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా, రైతులు కూడా ఒకటే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు సంవత్సరాలు తరబడుతున్నా కూడా మేము రూపాయి అప్పట్లో గతంలో ఎంతో కొంత డబ్బులు ఎత్తిపెట్టుకొని కొనేటువంటి పరిస్థితిలో కూడా మాకు ఉన్నటువంటి హక్కును కూడా మరి ఈరోజు కళ్ళారా కూడా దాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చట్టం ఉన్నాయో
ఎండోమెంట్ కావచ్చు, లేకపోతే మరి ఇతర భూములు 22Aలో పెట్టవచ్చు. కానీ పట్టాలో ఉన్నటువంటి భూములు కూడా 22Aలో పెట్టడం కూడా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ విషయం ప్రభుత్వం అయితే ఒక పక్క జీవోలు ఇచ్చాము అని చెప్తుంది, కానీ జిల్లా యంత్రాంగం చుట్టూ, మరి ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ కూడా తిరుగుతున్నా కూడా ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము 22Aలో ఉన్నటువంటి మా భూములను మరి తొలగించి మాకు విముక్తి కలిగించాలి. మాకు ఉన్నటువంటి ఆ భూములకు ఏదైతే తిరిగి మా పిల్లలు కూడా భవిష్యత్తులో కూడా అమ్ముకోవాలన్నా కూడా, లేకపోతే ఏదైనా ప్రయోజనకరంగా ఉండాలన్నా కూడా దాన్ని తక్షణము చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, కడప నుంచి.